హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా కొత్త బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, అందరూ బాగున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇన్ని రోజులైంది వీడియో చేయలేపాను. ఎందుకంటే మా అమ్మకి నెల రోజులైంది ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళాం. మా అమ్మకి చాలా ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్ అయిపోయింది. ఇవాళ తర్వాత మీకు ఇంకోసారి తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇవాళ ఏటేట వంట వండింది చూపెడతాను మీకు. చూడండి, మా అమ్మ ఇవాళ చేపల పులుసు వండినది చూపెడతాను. చూడండి, ఇవాళ రెసిపీ తీయలేపాను, నేను లేకుండా ఇంట్లో. ఇంకా ఇంకో వీడియోలో వదులుతాను ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ చేపల పులుసు ఇంకా గుడ్లు కెలిప్స్ ఉన్నది. ఇది అంటారు కదా పెద్ద చేపలని, ఆ చేపలే చూసారా. మా అన్న చేపలు తింట కదా, ఎందుకే మా అన్న కోసం 4 గుడ్లు వేసినది. తెల్లారికి ఇప్పుడు 2, ఇంకా రాత్రికి 2 తింటాడు. ఇవన్నీ చేపలు మాకు, మా నాన్నకి, నాకు, మా అమ్మకి ఈ చేపలు. నేను చేపలు తింటాను, నాకు ఇష్టం. చూసారా చేపల పులుసు. దీని రెసిపీ వదిలేపోయాను సారీ. చూడండి, మా అమ్మ అన్నం పెట్టినది చూడండి. దాని తర్వాత మేము రేపు ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అక్క పెళ్ళి అవుతుంది, మా వదిన పెళ్ళి అవుతుంది. చూడండి, సూట్ కేసు అన్నీ చదివాం. మా వదిన పెళ్ళి అవుతుంది. పెళ్ళి వీడియో మీకు అన్నీ సెండ్ చేస్తాను. మీరు రేపు ట్రైన్ ఎక్కుతాం, చూపెడతాను మీకు ట్రైన్ ఎక్కడం, మీకు ట్రైన్ అన్నీ చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మా అమ్మ సూట్ కేసు చదివింది. మీ సూట్ కేసు తీసి చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ మా బట్టలన్నీ చదివింది. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ చారా అన్నీ చదివింది. బట్టలన్నీ కింద దాకున్నాయి బట్టలు. ఓకే ఫ్రెండ్స్, చూసారా మా చార చదివింది మా అమ్మ. నేను మా అమ్మ మదర్స్ డేకి ఒక చీర కొనిసి ఇచ్చాను. ఆ చీర మా పక్కింటి దాయికి ఇచ్చాను కొట్టమని. మీకు తర్వాత చూపెడతాను ఆ చీర. తర్వాత చూపెడతాను మీకు చీర. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఒక్కడి సీటుకి వచ్చింది. మా అమ్మ అన్నం ఇచ్చింది. మా అమ్మ అన్నం చేపల పులుసు తింటాం ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తాను. మా అమ్మమ్మకి కూడా చేపల పులుసు నాకు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలో వదులుతాను. సారీ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీడియోలో వదిలేస్తాను. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు కదా, అందుకే నేను రేపు ట్రైన్ ఎక్కుతాను, మీకు అన్నీ చూపెడతాను. అక్కడ అలా పెళ్ళి అవుతుంది, అలా సందడి ఉంది, అన్నీ చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.